స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేస్తాను. మొదటిసారి మీ మధ్యకి వచ్చిన కారణంగా నా గురించిన కొన్ని వివరాలు మీకు తెలియజేస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను. నా పేరు హెవార్ రాజ్, నా భార్య పేరు రాజా విజయశ్రీ. మేమిద్దరం కూడా కలిసి ఈరోజు ఎన్నాళ్ళుగానో ఎరిగి ప్రార్థన చేస్తున్నటువంటి అపురం అసెంబ్లీతో పాటు మేము కూడా రొట్టె విరచడం కొరకై ప్రభు మమ్మలను తీసుకుని వచ్చిన దాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, ఆయనను ఘనపరుస్తున్నాం. రెండవదిగా నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 21 సంవత్సరాలు పనిచేశాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత బెంగళూరు పట్టణంలో ఒక అసెంబ్లీ అని అంటే మన బ్రదర్ అండ్ అసెంబ్లీ కాదు, ఒక ఇండివిజువల్ అసెంబ్లీలో నేను తెలుగు అసెంబ్లీ కారణంగా అక్కడికి వెళ్ళడాన్ని బట్టి సహోదరులు ఫిలోమోన్ గారని ఒక ఆయన నాతో సువార్త పంచుకున్నారు. ప్రభువును నా స్వరక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం ద్వారా ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. అయితే అసెంబ్లీ సత్యాలు ఎరిగిన వాడుగానే ఉన్నాను. శ్రీనగర్లో మేము ఉద్యోగం చేస్తున్న సందర్భంలో వేరవడం అని అంటే ఏంటో, అనగా ప్రత్యేకించబడ్డం అంటే ఏంటో, లేక అసెంబ్లీ సత్యాలు ఏంటో స్పష్టంగా తెలిసిన తర్వాత అప్పటి నుంచి అసెంబ్లీ సత్యాల్లో నడవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఆ రోజు మొదలుకొని ఇంతవరకు సంఘ సహవాసంలో కొనసాగుతున్నాం. ప్రస్తుతం నేను సోదరులు నర్సపూర్ అన్నారు, నర్సపూర్ మన జాన్లీ గారు చేసేటువంటి వారు. నేను చేసే పని అంబాజీపేట. ఇది ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దగ్గర ఉంటుంది. అక్కడ 1967వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ ఇరేన్ లీజర్ గారు, న్యూజిలాండ్ నుంచి రైట్ మిస్సమ్ గారు అనేటువంటి వారు వచ్చి ఒక ప్రసూతి వైద్యశాలను ప్రారంభించారు. అది వారు 97వ సంవత్సరంలో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ప్రభు హాస్పిటల్ని కొనసాగిస్తున్నారు. ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించడం. ఈ హాస్పిటల్ ద్వారా 46 సంఘాలు ఏర్పడ్డాయని చెప్పడానికి దేవుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. వారి సమయంలో వైద్య పరిచర్య అవసరమై వైద్యం కోసం వచ్చినటువంటి వారికి సువార్త బోధించగా వారు ప్రభువుని అంగీకరించి ఆయా చోట్ల నుంచి వచ్చినటువంటి వారు చక్కగా దేవుని పేరట కూడుకునే స్థానిక సంఘాలుగా ఏర్పడ్డారు. ఈరోజున ఇంకా అభివృద్ధి చెంది దగ్గరగా 80 పైగా ఆ సంఘాలు ఉన్నాయి. వాటిని బట్టి దేవునికి ఎంతగానో మహిమ కలుగుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మీరు కూడా మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనల్లో ఈ పరిచర్యల గురించి ప్రార్థన చేయండి. సువార్త ప్రకటించబడకపోతే ఈ సంస్థలు మూసివేయడం మంచిదనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారు కనుక ఈరోజు వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ప్రతిరోజు ఉదయం ఓపీ కన్సల్టేషన్కి వచ్చినటువంటి వారందరినీ పూలప్ చేసిన తర్వాత ఒక పాట పాడి సువార్త అందించి ఆ తర్వాత వైద్యాన్ని చేస్తారు. ఇన్ పేషెంట్స్ ఉన్నటువంటి వారి గురించి కూడా సాయంకాలం పూట వారందరినీ ఒక చోటకు అటెండెంట్స్ కానీ పేషెంట్స్ కానీ వీలు కలిగిన వారందరూ చేరి వచ్చినప్పుడు వారి వద్ద కూడా ఒక పాట పాడి వాక్యాన్ని చెప్పి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. కనుక ప్రభు మహాదయ వలన సువార్త ప్రకటించడానికి ఆటంకం కలిగేటువంటి ఈ రోజుల్లో ఇవి పరోక్ష సువార్తా కేంద్రాలుగా ఉన్నాయని చెప్పడానికి ఎంతగానో దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. పరోక్ష సువార్తా కేంద్రాలు, ఇండైరెక్ట్ గాస్పల్ సెంటర్స్లా అవి పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఎవరైనా ఒకరు దేవుని చేత జ్ఞాపకం చేయబడి వారు ప్రసూతికి వచ్చినప్పుడు ఇంచుమించుగా 3వ నెల నుంచి 9వ నెల వరకు కనీసం 6 మినిమం కాంటాక్ట్స్ వస్తాయి. 6 నెలలు ఖచ్చితంగా వైద్యం కొరకు వచ్చినప్పుడు వారిని ఒక కాంటాక్ట్గా స్వీకరించి వారితో మాట్లాడడం,
వారు ప్రసూతి కాల సమయంలో వారమంతా కూడా వారితో మాట్లాడడం, తద్వారా ప్రభువును, ప్రభు యొక్క ప్రేమను వారికి అందించడానికి ఈ సంస్థలన్నీ వాడబడుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మనం వాక్య పరిచర్య కొరకై యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం వరకు చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడవలసిందిగా తెలియపరుస్తున్నాను. బైబిల్ లేని వారి కొరకు నేను చదువుతుండగా వినవలసిందిగా కూడా కోరుతున్నాను. యెజ్రా గ్రంథం గురించిన కొన్ని ఉపోద్ఘాతపు మాటలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీయుల యొక్క జీవిత కాలంలో లేక వారి యొక్క పరిణామ క్రమంలో ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యమైన 2 ప్రయాణాలు చేశారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రయాణం ఐగుప్తు నుంచి కానానుకు రావడం, రెండవ ప్రయాణం బబులోను నుంచి కానానుకు రావడం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానానుకు రావడం, రెండవ ప్రయాణం బబులోను నుంచి కానానుకు రావడం. బబులోను ఎప్పుడు వెళ్ళారు అనేటువంటిది ఒక విషయం లేక ఒక సబ్జెక్ట్. కానానులో ఉండవలసినటువంటి వారు బబులోనికి ఎందుకు వెళ్ళిపోయారో బహుశా ఇవన్నీ మనకు తెలుసుంటాయని నేను భావిస్తున్నాను. ఎందుకు వెళ్ళిపోయారు? మనకు తెలుస్తుంది ఎందుకు వెళ్ళారు అని అంటే మాట విననందువల్ల. ఒక్క మాటలో చెప్పాలని అంటే చెర. గుడ్. దాన్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను, మీరే చెప్పారు. చెర అంటే ఏంటో, బంధింపబడి తీసుకుని వెళ్ళారు. చెర. ఇంకా ఏదో అంటున్నారు, ఇతర రాజుల చేతులకు వెళ్ళిపోయారు. చెర. సరే, బబులోను నుంచి వారు రావడం, ఈ 2 ప్రయాణ విశేషాలు కూడా మనం కొద్దిగా టూకీగా అర్థం చేసుకుంటాం. అయితే యెజ్రా గ్రంథం వచ్చేసరికి బబులోను నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు 4 ప్రాముఖ్యమైనటువంటి సంస్కరణలు చేసినట్లుగా మనం చూస్తాం. బబులోను నుంచి యెరూషలేము వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు లేక యూదులు, దేవుని పిల్లలు 4 ప్రాముఖ్యమైన సంస్కరణలు లేక రివైవల్స్ తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. అందులో మొట్టమొదటిగా తిరిగి వచ్చినటువంటి యూదులందరూ కూడా బలిపీఠము కట్టారు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథం 3వ అధ్యాయంలో యెజ్రా గ్రంథంలో చూస్తాం. కనుక తిరిగి వచ్చినటువంటి వారి యొక్క ప్రధానమైన పని ఏంటి అని అంటే బలిపీఠము. రెండవ సంస్కరణ ఏంటనంటే ఆ బలిపీఠం ఉండడానికి గల మందిరం. బలిపీఠం ఉండడానికి గల మందిరం. మూడవది ఏంటంటే పరిశుద్ధ సంతతిగా ఉండడం. దాన్నే మనం పరిశుద్ధ జనాంగం అని అన్నాం. మూడవది ఏంటి? పరిశుద్ధ జనాంగం. ఇక నాలుగవది ప్రాకారము. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు యెజ్రా నెహెమ్యాల కాలంలో జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి యెజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో 3వ సంస్కరణకు సంబంధించిన వివరాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏంటి 3వ సంస్కరణ అంటే? పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి సంగతిని గురించిన వివరాలు మనం ఇందులో చూడబోతున్నాం. కనుక ఈ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటుండగా 3 వివరాలు మనకు ఈ అధ్యాయంలో నుంచి కనపడతాయి. మొట్టమొదటిగా తాము కోల్పోయిన విషయాన్ని గుర్తించినటువంటి సంగతి, దానివల్ల కలిగే పరిణామాలు. అందుచేత యెజ్రా ఏం చేశారో ఆ వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
కనుక మొదటి నుంచి నేను చివరి వరకు చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఉబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులు నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదొప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలు, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతిపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదొప్పుటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కినుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశంలో రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడి చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరెల చేయనట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడిని యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజంగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలని నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతేమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాచ్ఛముగా దాన్ని అప్పగించదురని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్యమైన కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడ్ల మేము నాశనమగు వరకు శేషమైనను లేకున్నట్లు తప్పించుకున్నట్టుకు సాధనమైనను లేకున్నట్లును నీవు కోప్పడదు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. మిక్కిలి కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ అపరంజ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చీకటి లోకంలో మీ ప్రియులైన పిల్లలుగా మమ్మల్ని సమకూర్చి నెమ్మది గల, శాంతి గల మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మా హృదయములను ఆయన సమాధానం ఏలుచుంటుండగా ఆరాధించుకుని మరి యొక్క ఆరాధన దినాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుండగా ప్రభువా, మీ వాక్యం చదువుకుని ఉన్నాం. సమకూర్చబడిన సంఘం మీది, సమయం మీది, వాక్యం మీది నిలబడిన యొక్క మనను మరుగుపరచి
మీ విషయాలు మాకు బోధించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముందుగా అనుకున్నట్లుగా ఇశ్రాయేలీయుల యొక్క ఈ ప్రయాణాలను గురించిన కొన్ని క్లుప్తమైన విషయాలు మీకు తేటపరిచి ఈ 9వ అధ్యాయపు వివరాన్ని నేను మీకు చెప్పాలని భావిస్తున్నాను. మొట్టమొదటిగా దీనిని 2 సత్యాలుగా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని మనం సువార్త సంబంధమైన ప్రయాణంగా మనకు అన్వయించుకోవచ్చు. సువార్త సంబంధమైన ప్రయాణం. మరి బబులోను నుంచి కనాను రావడం అనంటే సంఘ సత్యమును గురించినటువంటి ఒక అనుభవంగా మనం దీన్ని కేవలం ఇట్ ఈజ్ అప్లికేషన్, అర్థం చేసుకోవడం కొరకు మాట్లాడేటువంటి విషయాలు ఇవి. 2 సత్యాలు, ఒకటి సువార్త సత్యం, రెండవది సంఘ సత్యం. ఎవరైతే యెరూషలేము చేరారో, కనాను దేశం చేరారో వారందరూ ఎవరని చెప్పాలి మనం? కెన్ యూ ప్లీజ్ అంటే చెప్పగలరా? ఏమని చెప్దాం వారందరినీ? అంటే సువార్త విని పస్కా పశువు వధించబడడం ద్వారా వారు ప్రయాణం చేసి కనాను దేశం వచ్చారు. దాంట్లో ఏమి సందేహం లేదు. వారు ఎవరెవరిని లోపల పెట్టుకుని వచ్చారనేటువంటి తర్వాత సంగతి. కానీ ఒక విధముగా మనం చూసినప్పుడు వారందరూ కూడా ఐగుప్తు దాస్యములో నుంచి వారు మొరపెట్టగా వాగ్దాన ప్రకారం ఏర్పాటు చేయబడిన జనాంగంగా అందరూ ఒక్క డెక్క కూడా విడవబడకుండా అందరూ ఎక్కడికి వచ్చారని చెప్పొచ్చు మనం అని అంటే అందరూ కనాను దేశం చేరి వచ్చారు అని చెప్తాం అనమాట. అయితే బబులోను నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం గమనిస్తే అందరూ రావాలా, కొందరే రావాలా? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా చదువుతాను. టు గెట్ రిఫ్రెష్డ్ అంటే మనం విషయాలు తెలుసు కానీ ఒకసారి చదివితే మనకి మరలా రికలెక్ట్ అవుతాయి కనుక. పారసీక దోష రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను ఆవశ్యము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇతడు అన్యుడు. ఎవరు? కోరెషు మహారాజు. ఈయనకి అప్పగించిన పని ఏంటి? మందిరం కట్టించడానికి ఆయన ప్రజలను పంపించేయాలి. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్ ఈస్. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు అధికారాలను ఎవరెవరికి ఇచ్చి తన పిల్లల విషయమై తన సేవ విషయమైన కార్యాలు జరిగిస్తారో మనకు అర్థం కాదు. ఇక్కడ 3వ వచనం చదువుతున్నాను. కావున మీలో అందరూ ఉందండి, అలాగా చూడాలి బైబిల్ అన్న వారందరూ. మీలో అందరూ అని ఉందండి. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? యోధా వారికి, అందరికీ? అంటే ఆయన జనులు అనుకున్నవారు వెళ్తారు, కాకపోతే అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. అందరూ రావాలనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాం. దానికి సూచనగా మనం కొన్ని విషయాలు ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. కనుక ఐగుప్తులో నుంచి అయితే డెక్క కూడా విడవబడకుండా దాస్యంలో నుంచి విడిపించబడ్డంలో మనం ఏమీ కూడా అక్కడ ఉంచడానికి లేదు. యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అనమాట. ఒక్కసారి మనల్ని మనం దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుని దీన్ని ఎలా అనుకుందాం, అన్వయించడం అని చెప్పాను ముందుగానే మీకు. అప్లికేషన్, వన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. మనం ఒకవేళ సంఘములోనికి సువార్త సత్యం ద్వారా చేర్చబడిన తరువాత యెరూషలేములో ఉండేటువంటి సేవలలో మనం ఆయన యందు ఆనందిస్తూ ఉండాలి అనే ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటాం. ఆయనను గురించినటువంటి స్థలములో ఆయన చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన మనల్ని ఒక స్వాచ్యముగా
ఈ లోకానికి మన ద్వారా ఒక పాఠాన్ని నేర్పించేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని మనం ఇశ్రాయేలు గురించి వింటాం. ఈ రోజున సంఘం గురించి వింటున్నాం. ఈ రోజున దేవుడు లోకానికి పాఠం బోధించడానికి ఏర్పాటు చేసుకున్న పాఠశాల పేరు సంఘం. ప్రత్యేకంగా దేవుడు మనలను ఈ లోకానికి, చీకటి లోకానికి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును చూపించే విధంగా ఏర్పాటు చేసుకుని పాఠశాల మన ద్వారా దేవుడు తన యొక్క వివరాలన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. వారి ద్వారా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దేవుడు చాలా ద్వితీయోపదేశకాండంలో ఇంకా వారు వెళ్ళలేదు. వెళ్ళక ముందు దేవుడు వారికి తెలియపరుస్తున్నటువంటి సంగతులను గురించి మనం చూస్తాం. వారు కనాను దేశం వెళ్ళిన తర్వాత, వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత చేయవలసినటువంటి సంగతులను గురించిన కొన్ని వివరాలు ఇక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయం మొదటిలో 2 వచనాలు చదివితే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దానిలోని దేనిని నో ఎడిషన్స్, నో సబ్ట్రాక్షన్స్. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎలా అయితే ఆయన ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలను ఉన్నట్టుగా మనం ఎక్కడ పాటించాలి? వాగ్దాన దేశంలో పాటించాలి. ఉన్నట్టుగా మనం పాటించాలి. చూడండి, 6వ వచనం చదువుతున్నాను. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం. దేవుని ప్రజలు అని ఎలా తెలుస్తుందట ఈ లోకానికి? దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను పాటించడం ద్వారా వారు ఈ లోకానికి ఏం తెలియజేశారంటే వీరు వివేకము కలిగిన జనం, ప్రత్యేకమైన జనాంగం అని దేవుడు ఈ లోకానికి ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇశ్రాయేలుని ఏర్పాటు చేశాడని ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనల్ని అంతకుముందు ఎక్కడో ప్రతి ఆరాధనా సమయంలో మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటవి అని అంటే, మునుపు మేమెవరు? ఇందాక సోదరులతో మాట్లాడుతున్నప్పుడు ఏమీ తేడా లేదంటారు. దేనికి ఏమీ తేడా లేదు, పేరు ఒకటే. అక్కడ సూర్యనారాయణ ఉంది, ఇక్కడ యాకోబు అని పేరు ఉంది, అంతే. ఇద్దరు ఒకే పనులు చేస్తున్నారు, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, అన్నీ ఒకలాగా ఉన్నాయంట. మరి యాకోబు అన్న ఆయన యాకోబులాగా ఉండాలి కదా, రక్షించబడినటువంటి ఆయనలా ఉండాలి కదా, ఎందుకు ఉండడం లేదు? కనుక మనం సంఘంలోనికి చేర్చబడినటువంటి విషయాలు కనుక నిజమైతే మనం ఎలా ఉండాలి అని అంటే ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. చూడండి, రొట్టెలో పాత్రల్లో అందరూ పాల్గొంటున్నారా? ఎందుకు? లోపలే ఉన్నారు కదా, ఎందుకు పాల్గొనడం లేదు? కారణాలు ఏంటి? ఓకే, చిన్నపిల్లల విషయం కాదనుకుందాం. ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? ఏంటి ఆటంకం? వారు ఇంకా సువార్త సత్యంలోనికి రాలేదు. సువార్త సత్యంలోకి రావడానికి ఇక్కడ రొట్టెలో పాల్గొన్నటువంటి వారు అందరూ కూడా, అంటే మనం ఫర్ నాట్ అప్లికబుల్ ఫర్ ద అప్పర్ రూమ్ అన్నమాట. బయట రొట్టె పాత్రలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు జీవించే విధానం రొట్టె పాత్రలో పాల్గొనని వానికి ఒక సందేశంగా ఉందా? నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా రొట్టెలో పాత్రలో పాలుందేటువంటి విశ్వాసులు లేక పరిశుద్ధులు తీసుకున్నటువంటి వారికి ఒక పాఠంగా కానీ ఉన్నారా? లేరా? పాఠంగా లేనందువలన ఏమవుతుంది ఇప్పుడు అని అంటే పెద్దగా వ్యత్యాసం లేకుండా పోతుందన్నమాట. ఇశ్రాయేలు కూడా అంతే చేశారు. ఇవ్వబడినటువంటి ఆ వాగ్దాన భూమిలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను వారు పాటించవలసి ఉంటుండగా మనం ఏం చదువుతున్నాం? ఈ రోజున 9వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి మీకు యెజ్రా గ్రంథం 9వ అధ్యాయంలోని ఒక వివరాన్ని మీకు చూపిస్తాను. చూడండి, 9వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి సంగతిని మీకు తెలియజేస్తాను. చూడండి, యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత అని అన్నప్పటికీ 2 వివరాలు పూర్తయ్యాయి. బలిపీఠం పూర్తయింది, 2 మందిరం కూడా పూర్తయింది.
బలిపీఠం పూర్తయింది, మందిరం కూడా పూర్తయింది. 6వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూస్తాం పూర్తయినట్లు. ఈ సంగతులు జరిగిన తర్వాత, సమాప్తమైన తర్వాత చూడండి, మొదటి వచనంలో పెద్దలు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారనమాట. ఎజ్రా వచ్చిన కారణం మీకు తెలుసలేదు. 7వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఎజ్రా బబులోను నుంచి వచ్చినటువంటి వాడు. ఎజ్రా బబులోను నుంచి వచ్చినటువంటి వాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలులకు దాని కట్టలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాను. ఎజ్రా వచ్చిన కారణం ఏంటి అని అంటే, తాను పరిశోధించి నేర్చుకున్న విషయాలు, ప్లీజ్ దాన్ని అండర్లైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పరిశోధించి నడుచుకున్నాడు. ఎవరు? నడుచుకోకుండా నేర్పుదాం అనుకోలేదు. ఎజ్రా నడుచుకున్నాడు. ఆ నడుచుకున్నప్పుడు కలిగిన మేలంతటిని చూసి అది ఇశ్రాయేలులకు బోధిస్తే మంచిదని అనిపించింది అనమాట. అందుకొరకు ఆయన నేర్పించడం కొరకు వచ్చాడనమాట. ఇవి నేర్పించడానికి మొదలు పెట్టడానికి ముందు పెద్దలు వచ్చి మాట్లాడుతున్నారనమాట. నిజంగా మీరు ఎజ్రా నెహెమ్యాల గ్రంథం కనుక చదివితే, ఎజ్రా ఎప్పుడు పాఠం చెప్పాడు? ఎజ్రా నెహెమ్యాల గ్రంథం కనుక మనం చదివితే, ఎజ్రా గ్రంథంలో ఎజ్రా పాఠం బోధించలేదు. అంటే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించలేదు. ఎప్పుడు వినిపించాడు అని అంటే నెహెమ్యా 9వ అధ్యాయంలో వినిపించాడు అనమాట. అంతవరకు ఆయన బోధించడానికి అనుకూల పరిస్థితులు లేవు. ప్లీజ్, అనుకూల పరిస్థితులు లేవు కనుక ఆయన బోధించడానికి వీలు లేకుండా పోయింది. కనుక మనం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి అర్థం చేసుకుంటున్నాం. ప్లీజ్, పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను, ముగ్గురు కూడా, ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను, 1 కనానీయులు, 2 హిత్తీయులు, 3 పెరిజ్జీయులు, 4 యెబూసీయులు, 5 అమ్మోనీయులు, 6 మోయాబీలు, 7 ఐగుప్తీయులు, 8 అమోరీలు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరచుకోవట్లేదు. ఎక్కడున్నవారు వీరు? మీకైనా అర్థమవుతుందండి? నేను అనుకుంటాను మొదటి పాఠం కష్టంగానే ఉండొచ్చు అనుకుంటాను. కొంతమంది అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వగలరు. మీ స్టాండర్డ్స్ చాలా హై అని మొత్తం భారతదేశం అంతా తెలుసు. అప్పర్ రూమ్ అసెంబ్లీ గురించి మేము ఢిల్లీలో ఉండుండగా తెలుసు అనమాట. ఎల్ఆర్ విల్సన్ గారు ఇక్కడికి వచ్చి వాక్యాలు అవి చెప్తుంటుంటే ఆ వివరాల గురించి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళం అనమాట. కనుక యువర్ స్టాండర్డ్స్ ఆర్ మోర్. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కూడా మీకు సులువుగా అర్థమవుతాయని నేను భావిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అన్నాం. వీళ్ళు ఎక్కడున్నారు చెప్తారా అమ్మా? వీరు ఎక్కడున్నారు? ప్లేస్ ఆఫ్ దేర్ లివింగ్, ప్లేస్ ఆఫ్ దేర్ లివింగ్. బబులోను నుంచి వచ్చేసారు, యెరూషలేములోనే ఉన్నారు. ఎవరితో కలుసుకుని చేస్తున్నారంట? తమను తాము వేరుపరుచుకోవట్లేదంట. ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు, వేరుపరుచుకోవట్లేదు. ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు తమను తాము వేరుపరచుకొనకుండా, చదవండి ఇప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ, వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు. ఎవరు చేసేవి? ఇదిగో ఈ 10 జాతుల వారు చేసే అసహ్యమైన కార్యాలు, అన్యులు చేసే అసహ్యమైన కార్యాలు తామే చేయొచ్చు. దీన్ని ఇలా అంటాను నేను. అన్యుడు ఎవడో నిలబడి కొబ్బరికాయ కొడదామని నిలబడ్డాడు అనుకోండి, సంఘస్థుడు మీకు ఎందుకు నేను కొడతాను అన్నట్టుగా ఉంది. గృహప్రవేశం గురించి ఒక ఆలోచన చెప్తే కనుక ఏంటంటే అలా ఆలోచిస్తున్నారని ఏ ఎమ్మెల్యే గారు ఏ ఎంపీ గారో చూస్తున్నారు అనుకోండి,
ఏంటి సార్ మామిడాకులు ఎక్కడ దొరుకుతాయని చూస్తానండి. మీకు ఎందుకు సార్ నేను తెస్తానన్నాడు యాకోబు గారు. సారీ, ఇక్కడ ఎవరైనా యాకోబు ఉంటే క్షమించండి, ఊరికి ఉదాహరణగా తీసుకు లేరు కదండి. థ్యాంక్ యూ. ఓకే, ఎంపీ గారు అలా చూస్తున్నారనుకోండి, ఏమంటాడు, ఏంటి సార్ కావాలంటే, అదే మామిడాకులు లేవయా ఎలాగనుకుంటున్నాను, మీకు ఎందుకు సార్ నేను తీసుకొస్తాను అంటాడు అనమాట. తామే చేయొచ్చు, చెప్పక్కర్లేదు, తామే చేయొచ్చు. వీరు ఎక్కడున్నారు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. ఎక్కడున్నారు వీరు అని అంటే, అయ్యో బబుల్లో నుంచి ఆయన ప్రజలను వచ్చినటువంటి వారు, ఆయన ప్రజలను వచ్చి తామును తామే వేరుపరచుకొనకుండా ఏం చేస్తున్నారంటే ఆ హాస్యకరాలు తామే చేయొచ్చు. ఎలా చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక చిన్న సంబంధాన్ని అక్కడ ఏర్పాటు చేశారనమాట. ఏంటది? పెళ్ళిళ్ళ ద్వారా జరుగుతుందండి సంగతి కదండి. నేను ఏదైనా ఉదాహరణ తీసుకుంటే దయచేసి ఇక్కడ ఉన్నవారి గురించి కాదు, బయట చాలా సంగతులు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ ద ఎల్డర్ ఆఫ్ అవర్ అసెంబ్లీ అండి. అక్కడ నేను ఉన్నటువంటి అంబాజీపేట అసెంబ్లీకి నేను పెద్దనే. ప్రభుదేవాల ఆ బాధ్యతలు నాకు ఇచ్చారు, నేను ప్రభుదేవాలు చేపట్టి వాటిని చేయగలుగుతున్నాను అనమాట. అక్కడ కలుగుతున్న ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణంలో సంగతులకు మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఎంపీ గారు అమ్మాయిని సంఘ పెద్ద గారు అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాడు. ఎంపీ గారు అమ్మాయిని సంఘ పెద్ద గారు అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాడు. పెళ్ళి చెప్పాలి ఎక్కడో జరుగుతుంది, రిసెప్షన్ మాత్రం చర్చిలో పెడతారు. మీకు అర్థమైతే చాలా సంతోషం. పెళ్ళి ఎక్కడో చేస్తారు, రిసెప్షన్ ఎక్కడ కావాలి, ఇవన్నీ జాగ్రత్తగా జరగాలి, అది మాత్రం అలా జరగాలి. ఇక లోపలికి వచ్చిన తర్వాత వారు ఏ కార్యాలు చేస్తారనేటువంటిది మనం ఊహించక్కర్లేదు. ఈ రోజున తాము ఇక్కడ చదువుతున్నాను చూడండి, 2వ వచనం, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు, అంటే ఏంటి, కోడలను తెచ్చుకుంటున్నారు, అల్లులను తెచ్చుకుంటున్నారు అనమాట. ఎవరు? యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులు. అదిగో ఆ పైన రాసినటువంటి వారందరిలో నుంచి కూడా ఏం చేసుకుంటున్నారని అంటే అల్లుళ్ళని తెచ్చుకుంటున్నారు, కోడలను కూడా తెచ్చుకుంటున్నారు. అక్కడ అంటున్నాడు, ఆ పెద్దలు అంటున్నారు చూడండి, తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము. మనందరం ఎవరు? 5 మార్కులు మీకు అందరికీ 5 మార్క్స్. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన నీవు నీ జనరేషన్ ఎలా ఉంటుందో చూస్తున్నావా? నీ తర్వాత సంతతి ఏ విధంగా ఉంటుంది ఏమైనా ఆలోచన ఉందా? ఒకవేళ ఆలోచన లేకపోయినట్లయితే ఇక్కడికి బహుశా ఇప్పటికీ ఏమి ఈ 9వ అధ్యాయంలో ఉన్న సంగతికి ఈ రోజున జరుగుతున్న సంగతులకు ఏమీ వ్యత్యాసం లేదు. పరిశుద్ధ సంతతి అనే విషయం పైన మనం ఎంతైనా ఆలోచన చేయొచ్చు అన్నమాట. ఎవరో తెలుసా పరిశుద్ధ సంతతి అని అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధ సంతతి అనగా ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా కదా? లూకా సువార్తలు ఏం చెప్తున్నారు? 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 35వ వచనం. లూకా 1:35. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, కమ్ముకొను గనుక. పరిశుద్ధ సంతతి. అసలు ఇశ్రాయేలు అందరూ ఎందుకు చెప్పండి? క్రీస్తును తీసుకురావడం కొరకు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే క్రీస్తును తీసుకురావడం కొరకు. క్రీస్తును తీసుకురావడం కొరకు ఎక్కడెక్కడ దేవుడు ప్రత్యేకమైన విషయాలు ఏర్పాటు చేశాడో అక్కడక్కడ పడగొట్టుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తామే, తిరిగి వచ్చినటువంటి తామే అసహ్యమైన కార్యాలు చేస్తూ దేవునికి వేరుగా ఉన్నారు అనే ప్రారంభాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇవన్నీ మరలా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే చిన్న వివరాన్ని మరలా మీకు ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలులకు, బబులోను నుంచి వచ్చిన ఇశ్రాయేలులకు ఉన్నటువంటి కొన్ని తారతమ్యాలు మరలా తెలియచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దేవుడు వారికి ఎన్ని సహాయాలు చేశాడో దారిలో. చేశాడో లేదో చెప్పాలి. ఏమేమి సహాయం చేశారు? మార్కులు ఏమిలేండి, చెప్పండి, పర్లేదు చెప్పండి. 1 మన్నా ఇచ్చారా?
మన్నా ఇచ్చారు, పూరేళ్ళను రప్పించారు కదండి, ఇంకా నీళ్ళు ఇచ్చారు, ఇంకా పగలు అగ్నిస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని సదుపాయాలు దారిలో వారికి ఏర్పాటు ఇదంతా ఏంటి తెలుస్తా? సువార్త సత్యం. యేసు ప్రభువును మనం రక్షకునిగా అంగీకరించడానికి ఈ విధమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుచేతే సంఘ సత్యాలు పూర్తిగా అందడం లేదన్నమాట. రక్షించబడడం కొరకు ఎన్నో విధములైనటువంటి సదుపాయాలను దేవుడు చేసి వారికి నమ్మిక కలిగించి ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క బలియాగములో ఉన్న వివరాన్ని వారికి అందించి, మేము పాపులము, ఆయన రక్తం మమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది, మేము వేరయ్యాం అనే సంగతిని తెలుసుకోవడం కొరకు దేవుడు వారి ఎడల చేసిన కార్యాలన్నింటిని మనం గమనిస్తాం అన్నమాట. అక్కడది ఐగుప్తులో నుంచి కనాను రావడం అయితే, పాపలోకంలో నుంచి మనం సంఘంలోనికి చేర్చబడ్డం అనే విషయం పైన ఈ సంగతులను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి బబులోను నుంచి ఇలా వచ్చినప్పుడు ఏమేమి సహాయం ఉందో, బబులోను నుంచి కనాను దేశం రావడానికి యెరూషలేము రావాలనుకున్నప్పుడు వారికి ఏం సహాయం అని చెప్పాలి? మన్నా ఉందా? పూరేళ్ళు ఉన్నాయా? జలములు ఏమైనా వస్తున్నాయా? అగ్నిస్తంభం, మేఘస్తంభం ఇవేవి లేవు. మరి ఎలా వచ్చేస్తున్నారు? ఎలా వస్తున్నారనంటే దేవుని ఆజ్ఞ. కేవలం దేవుని ఆజ్ఞ చేత. ఒకసారి రక్షించబడిన తరువాత మరలా అవన్నీ కావాలా? మనం జీవించడానికి అవసరం ఏంటని చెప్పండి? గ్రంథం. ఎజ్రా దేవుని చేత పట్టుకున్నాడు, గ్రంథాన్ని చేత పట్టుకున్నాడు. వారికి ఎంత బాగా అర్థమైందనంటే, ఎజ్రా నెహెమ్యాలను గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఈ చెరలోనికి వెళ్ళినటువంటి సంగతులను కనుక మనం కొంచెం నిద్రపోకుండా వింటే, ఏంటి చెరలోకి వెళ్ళేటువంటి సంగతులను కొంచెం మనం నిద్రపోకుండా కనుక వింటే, రెండు బహిరంగంగా కనపడినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, రెండు బహిరంగంగా కనపడకుండా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటిని మీకు ఇలా చెప్తాను. దానియేలుతో పాటు షడ్రకు, మేషకు, అబేద్నగో వీళ్ళు విగ్రహారాధికులు కదండి. మరి ఎందుకు తీసుకెళ్ళారు? విగ్రహారాధికుల వాళ్ళు విగ్రహారాధికులు కాదు కదండి. మరి ఎందుకు తీసుకెళ్లారు బబులోనికి? విగ్రహారాధికులైన వారితో పాటు ఉన్నారు కనుక. అంతేనా కారణం? అయితే ఏనాడైనా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగోలు ప్రభువా మమ్మల్ని వాళ్ళతో పాటు తీసుకొచ్చావు అని అన్నారా? మనం ఎన్నిసార్లు అంటాం? అంటే కొన్ని సంఘ సత్యాలు తెలియడం కొరకు ఇలా మాట్లాడుతున్నాను అనమాట. కొన్ని విషయాలు జరిగినప్పుడు మేము లేవండి అక్కడ, మేము ఉంటే కనుక చాలాసార్లు ఏం చేస్తాం మనం అని అంటే, వీఆర్ సెపరేటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది అసెంబ్లీ. ఏనాడు దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు వీరెవరూ కూడా అయ్యో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా, మేమేమీ తప్పు చేయలేదు, విగ్రహాల దగ్గరికి వెళ్ళలేదు అని అన్నారా? దేవుని స్తుతిస్తూ తమకు ఇవ్వబడిన పరిధిలో దేవుని కొరకు జీవించారా? చెప్పండి. తమకు ఇవ్వబడిన పరిధిలో దేవుని కొరకు ఎంత చక్కగా జీవించారో మనం చూస్తాం. అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగోల ద్వారా రెండు చిన్న సందేశాలు మనకు అందుతాయి. అయితే అవి బహిరంగమైన సంగతులుగా మనకు తెలుస్తాయి. బహిరంగము కాని రెండు సంగతులు ఎజ్రా, నెహెమ్యాల గురించి తెలుస్తాయి. దీన్ని ఎలా చెప్పాలనంటే, అగ్నిగుండంలో వేస్తానని అన్నారు. ఎవరిని? షడ్రకు, మేషకు, అబేద్నగోలని అగ్నిగుండంలో వేశారు. మీ అందరికీ తెలుసు కదండి, వేశారా లేదా? ఎవరు వేశారు? మేం కాదంటున్నారు, అక్కడ మేము వేయలేదంటున్నారు. ఎవరు వేశారు? అగ్నిగుండంలో నెబుకద్నెజరు రాజు వేసేసాడు కదా. బయటకు వచ్చారా లేదా? బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత
రాజుగారు భయపడతారా, సంతోషిస్తారా? ఎందుకని? తీవ్రముగా లేచని రాశారు అక్కడ. మనం చదివితే ఏంటిది, నేను ముగ్గురు నేసాను, నలుగురు కనపడుతున్నారు అనుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, బాబు మీరు ఉంటున్న ఇల్లు అవి బాగున్నాయి లేదని అడిగితే, లేదండి నీళ్ళు సరిగా రావట్లేదు అన్నారు అనుకో, వెంటనే వెళ్ళిన తర్వాత చూస్తానంటే వెంటనే చూస్తాడా? వారు ఏం అడిగితే అది, ఎలా అడిగితే అలాగా. ఈ భయం ఎక్కడి నుంచి కలిగింది? జీవము గల దేవుని సేవించడం ద్వారా. ఎక్కడ? సొంత దేశంలోనే, ఇతర దేశంలోనే. చూడండి దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేసి ఉంచాడు. మనం మన దేవుణ్ణి సేవించడం అంటూ జరుగుతూ ఉంటే కనుక ఆయన తన గురించిన సాక్ష్యాన్ని ఆయన నిలుపుతూ ఉంటాడు అనమాట. దీంట్లో ఏమి సందేహం లేదు. మనల్ని దేవుడు ఒక శరీరంగా ఇక్కడికి చేర్చినప్పుడు నువ్వు ఎలా విభజించబడతావు, ఎలా వేరుగా ఉంటావు? ఈ రెండు ఉదాహరణలు. అలాగే సింహపూర్లో వేశారు ఎవరిని? బయటకు రాగానే ఏం చేశాడు ఆయన? ఇంకా అని అంటే ఆయన మీద నింద మోపిన వాళ్ళని వెంటనే వేస్తాడు. ఎవరి మీద నింద మోపిన వారిని? దానియేలు మీద నింద మోపినటువంటి వారిని. ఇంకా అక్కడ ఏమీ న్యాయ నిర్ణేతలు ఎవరు లేరు. వెంటనే తీసుకుని వెళ్ళి వారిని ఏం చేశాడు చెప్పండి? సింహబోన్లో వేశాడనమాట. కారణం ఏంటి అని అంటే, జీవము గల దేవుని యొక్క అద్భుతాలు మహత్కార్యాలు చూడగలుగుతున్నటువంటి రాజులు ఉన్నారనమాట. ఇవి రెండు మనకు బయట కనపడ్డాయి. ఒకసారి మీకు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలోనే సంగతిని ఒకసారి చూస్తాను చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం ముందు ఏమండి ఎక్కడ చదువుకున్నాడు ఈ బైబిల్ అంతా? సొంత దేశంలోనా, అన్యుల దేశంలోనా? ఎక్కడ చదువుకున్నారు? ధర్మశాస్త్రం ముందు ప్రవీణత గల శాస్త్రి ఎక్కడ? బబులోన్లోనా? ఇక్కడ బబులోన్లో అక్కడ నేర్చుకుని, అందుకే మనం 10వ వచనం చదువుతున్నాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధన దాని చొప్పున నడుచుకుంటూ ఇశ్రాయేలుకు దాని కట్టలు నేర్పున దృఢ నిశ్చయం చేసుకుని అక్కడి నుంచి వచ్చాడు అనమాట. 6వ వచనం మరలా చదువుతున్నాను. ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు, అంటే ఎజ్రా వల్ల ఏం భయం కలిగిందో ఎవరికి? ఇందాక అనుకున్నట్టుగా దానియేలుకు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎటువంటి అనుభవం వారందరూ చూడగలిగారు. ఎజ్రా గురించి మనకు రాయబడలేదు, కానీ ఎజ్రా ఏమడిగితే అది ఎవరు చేస్తారు చెప్పండి? అంత భయం. అంతేకాదు ఈ ఎజ్రా గ్రంథంలో కనుక మనం చదివినట్లయితే, ఈరోజు మనం 7వ అధ్యాయంలో మనం చదివితే 23వ వచనం చూడండి. 23వ వచనం, ఆకాశమందలి ఎవరు కోపం? అంటే మీరు వెళ్ళి యెరూషలేములో దేవాలయం కట్టండి, అక్కడ జరిగించవలసిన దేవుని పనులన్నీ కూడా, సేవ అంతా కూడా చేయండి. అక్కడ చేయలేకపోతే కనుక కోపం ఎవరి మీద వస్తుందంట? రాజు మీద, అతని కుమారుల మీద వస్తుందంట. వాట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎజ్రా. ఎజ్రా ఎంత ఇన్ఫ్లుయెన్స్ని ఎవరి మీద? రాజుగారి మీద, అన్యులైన రాజుగారి మీద కలిగించారు. మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తూ వస్తున్నాం. మనం అలా ఆలోచన చేస్తే నిద్రపోని వారికి ప్రశ్న అనమాట. నిద్రపోయే వాళ్ళు ఏం అడుగుతామండి? నిద్రపోయే వాళ్ళని ఏం అడగలేం. నిద్రపోని వారిని అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాను అంటే, మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా? పరిస్థితులు బాగోలేదండి, బబులోనండి అంటున్నావా? ఆర్ యు ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీబడి విత్ యువర్ గాడ్? దేవుని వలన నీవు నీ పరిధిలో ఉన్నటువంటి వారికి ఆయన యొక్క ప్రభావాన్ని చూపించడానికి ఎక్కడైనా పూనుకుంటున్నావా? భయపడుతున్నావా? దేవుడు మనలను సంఘములోనికి చేర్చి తన కొరకు జీవించమని మనకి ఎంత చక్కని సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంచాడో
మనం ఊహించలేం. కనురెప్పవలే ఆయన మనల్ని కాపాడడం. ఇవన్నీ పాటలు, ఇందాక పాటలు కేవలం పాడడానికైనా, కంటి పాపలా కదా పాట ఏదో ఉంది కదా. ఎవరిని కాపాడుతాడు? భయపడుతూ ఉంటాం, కాపాడడం లేదనుకుంటూ ఉంటాం. కనుక మనం బహిరంగంగా కనపడిన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క అద్భుతాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఎజ్రా యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నానంటే, ఏమడిగినా సరే రాజుగారు చేస్తారని చెప్పి మనం వింటున్నాం. నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా ప్రార్థన చేసి అడగగానే వెళ్ళి నా ప్రాకారాలు కట్టుకోవాలండి అని అడిగితే ఈ రాజుగారు ఇస్తారు పర్మిషన్? చెప్పండి. ఆయనకి వారికి ఉన్న సంబంధం ఏంటో మనకు తెలియదు. ఆయన అడగగానే ఈయన శాంక్షన్ చేస్తున్నట్టుగా ఉందండి. వాట్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ ద స్ట్రేంజ్ కంట్రీ. వారు ఎరగనటువంటి దేశంలో దేవుని కలిగిన పిల్లలుగా వారు ఎంత చక్కని సాక్ష్యాన్ని ఉంచారో మనం ఈ అధ్యాయం ద్వారా చూడగలుగుతున్నాం. కొన్ని వివరాలు మనం ఈ 9వ అధ్యాయంలో నుంచి చూడబోతున్నాం. మొట్టమొదటిగా చూపిస్తాను మీకు ఒకసారి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా 3వ అధ్యాయంలో వారు మొదటి వచనాన్ని చదివితే, మొదటి నుంచి 6 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ వారు చెప్పండి బలిపీఠమును గురించిన సంగతిని మనం చూస్తాం అన్నమాట. 3వ అధ్యాయంలో ఒకసారి 4 లేక 6 వచనం వరకు నేను చదువుతాను చూడండి. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారు యెరూషలేములో కూడి యెహోదా కుమారుడైన యెషూవాయును, యాజకులైన అతని సంబంధులను, షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుని మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. తిరిగి వచ్చిన ప్రజలందరూ కూడా ఇంకొక మాట కూడా మీరు తెలుసుకోవచ్చు. 2వ అధ్యాయంలో మొదటి వచనం, బబులోను రాజు నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెర నుండి విడిపింపబడినవారు. ఇక్కడ మనం ఒక చిన్న ఆలోచన కూడా చేసుకోవాలి. చెరలోకి వెళ్ళినటువంటి వారికి, చెరలోకి తీసుకుని వెళ్ళేటప్పటికి ఎంత వయసు ఉండొచ్చు అనుకుందాం? ఊరికనే సరదాగా అడుగుతుంది, మామూలుగా అడుగుతుంది. ఎంత వయసు ఉండొచ్చు? ఓకే, 18 సంవత్సరాలు. చెర ఎంత ప్లస్ అంటే 18+ ఎంత అయింది అప్పుడు? 88 సంవత్సరాల వయసులో లేక అంతకు పైబడిన వయసులో నుంచి ఎంతమంది తిరిగి వచ్చి ఉండొచ్చు? కాబట్టి అక్కడ పుట్టినటువంటి వారికి, అక్కడికి వెళ్ళి పుట్టినటువంటి వారు తిరిగి వచ్చినటువంటి జాబితా ఎక్కువ చూస్తాం. ఇక్కడ 2వ అధ్యాయంలో జాబితా, 2వ అధ్యాయంలోని జాబితా ఎవరండి వీరు అని అంటే, అక్కడికి వెళ్ళిన తరువాత చెరలో పుట్టినటువంటి వారు వచ్చారన్నమాట తిరిగి వెనక్కి. లిస్ట్ అంతే ఉందండి పేరు. 2వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే, దేశంలో చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ పట్టణంలో పోన్నట్లు సెలవు పొందినటువంటి వారు అన్నమాట. ఇక్కడ ఒక సందేశం ఉంది మనకి. ఏంటది అని అంటే, చెరలోకి వెళ్ళిన వాడు కనుక తిరిగి రాకపోతే వాళ్ళ అబ్బాయి వచ్చాడంట. నాన్నగారు ఏం పాఠం నేర్పించారనమాట? నాన్నగారు ఏం పాఠం నేర్పించారు? అమ్మ ఏం పాఠం నేర్పించింది? చెప్పాలి. నాయన మేము తప్పు చేసాం, ఇక్కడ రాబడ్డాం, నువ్వేం చేయాలి చెప్పు? దేవుడు ఆజ్ఞాపిస్తాడు. 70 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి దేవుడు తీసుకుని వెళ్తాడు. అప్పుడు నువ్వు తప్పనిసరిగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళాలి, అక్కడ సేవలు జరిగేలాగా నీకు బాధ్యత ఉందని ఎంతమంది తండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించారో వారందరూ కూడా తిరిగి వస్తారు. మనం మన పిల్లల విషయంలో ఏం చేస్తున్నాం అనేటువంటిది కూడా పాఠం. అంతే కదండి. మనం కూడా మన పిల్లల విషయంలో ఏవైనా తప్పిపోతున్నటువంటి సంగతులను తిరిగి మరలా పునరుద్ధరించడం కొరకు, ఒకవేళ మన వల్ల కాలలేకపోయింది, మనం వాటిని చేయలేకపోయాం, మన తరంలో వాటిని పూర్తిగా సంపూర్ణంగా వాటిని కాపాడలేకపోయాం, అలా అయితే మనం ఏం చేయాలి చెప్పండి? కనీసం తర్వాత జనరేషన్ అయినా చక్కగా వెళ్తుందా లేదా అని వారు ఇక్కడ మనం కొన్ని సంగతులను ఆలోచన చేయొచ్చు. ఇందాక మనం దానియేలు, ఇంకా ఎవరన్నాను కదండి, ఇంకా ఎవరన్నాను చెప్పండి? దానియేలు, వాళ్ళ పేర్లు అవేనండి.
వాళ్ళ పేర్లు ఏం పేర్లు? హనన్య, మిషాయేలు, ఆజర్య అని మనం అని వింటున్నాం అనమాట. నేను ఇక్కడ ఏమంటున్నానంటే వారు దేశం వెళ్ళిన తర్వాత పేర్లు కూడా మార్చేశారు. ఆ దేశం వెళ్ళిన తర్వాత పేర్లు కూడా మార్చేశారు. ఇప్పుడు అక్కడ హనన్య అని పిలిస్తే అలాగే ఎవరు పిలవమన్నారని అంటారా లేదా? అంటే చెరలోకి వెళ్ళినటువంటి వారి యొక్క సమస్యలు, ఇబ్బందుల గురించి మనం ఆలోచన చేస్తే కనుక పేరు పెట్టుకున్నందుకు కూడా వెళ్ళినటువంటి పేర్లు వారు మార్చేశారు. మీరు ఎప్పుడైనా చదవండి, 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయంలో హెబ్రీయుల పేర్లు ఉన్నాయి, బబులోను దేశపు వారి పేర్లు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఒకటి సొంత వారు అలా పెట్టారేమో తెలియదు కదా, అలా ఉన్నవారు సొంత పేర్లు పెట్టారేమో మనకు తెలియదు. హెబ్రూ పేర్లు కలిగినటువంటి వారు బబులోను పేర్లు పెట్టారేమో మనకు తెలియదు. ఇప్పుడు కూడా అలాంటి సంగతులు ఏర్పడుతున్నాయి లేదా? ఈ రోజున కూడా ఉన్నాయా లేదా? అలాగా పేరు ఆ పేరు పెడితే బాగోదేమో అని అన్నటువంటి వారు కూడా లేరా? ఉన్నారా లేదా? ఆ ఇబ్బందులు ఉన్నాయి. పేర్లు మార్చడం వల్ల కలిగే ఇబ్బందులు ఉన్నాయి. ఆ పేరు అయితే బయట బాగోదేమండి, ఆ పేరు అయితే లోపల బాగోదేమండి అనుకుంటూ పేర్లను గురించిన సంగతిని కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ వీరు హెబ్రీ పేరు కలిగినటువంటి వారు ఉన్నారు, బబులోను దేశ పేర్లు కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా ఏకంగా వారు తమ పితరుల వలన బోధించబడి ఎక్కడికి వచ్చారు చెప్పండి? యెరూషలేమునకు వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక 3వ అధ్యాయంలోనే మొదటి సంస్కరణ విషయంలో లేక రివైవల్ విషయంలో మనం చూస్తాం. వారందరూ కూడా యెరూషలేములో చేరి వచ్చినటువంటి వారే. మనం 2వ వచనం చివరిలో ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం కట్టిరి. దెర్ ఈజ్ నో మోడిఫికేషన్స్ అండి. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే తిరిగి వచ్చినటువంటి వారికి బలిపీఠం కట్టడానికి ఆధారం ఏంటి? బలిపీఠం కట్టడానికి ఆధారం ఏంటి? 2వ వచనం 3:2 ఎజ్రా గ్రంథం. మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. మరలా 3వ వచనంలో వారు ఆ దేశమందు కాపురస్తులైన వారికి భయపడచ్చు. ఎవరు వీరు అని అంటే వీరు చెరగొని పోతే అక్కడ నివసించినటువంటి వారండి. వారికి భయపడుతూ ఏం చేశారట చూడండి 3వ వచనంలో, దాని పురాతన స్థలముననే దాన్ని నిలిపారనమాట. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వర్షిప్. బలిపీఠము ప్రభు యేసు క్రీస్తు వారిని గురించినటువంటి సిలువ యాగపు విలువలలో అది ఎన్ని తరాలైనా సరే నిరంతరం. అదేంటి చెప్పండి, దానికి ఏమి మనం కలపలేము, తీయలేము అనమాట. అటువంటి ఎప్పటికీ నిలిచేటువంటి పనులను దేవుడు తన యొక్క గ్రంథంలో నిక్షిప్తం చేసి ఉంచారు. కనుక వారు ఎక్కడ బలిపీఠం కట్టాలి అని అంటే ఎక్కడైతే పడగొట్టబడిందో అక్కడే ఆ బలిపీఠాన్ని వారు కట్టాలి. క్రొత్తగా ప్లాన్ లేవలసిన అవసరం ఏం లేదు. గ్రంథం దగ్గరికి చేరదాం, తిరిగి విషయాలు మనం ఎలా పునరుద్ధరిద్దాం అని అంటే పూర్వం ఎలాగున జరిగాయో అలాగే లేఖనాల ప్రకారంగా మనం వాటిని తిరిగి తీసుకుని రావాలనే సత్యాన్ని మనం ఇక్కడ 3వ అధ్యాయంలో వింటున్నాం అనమాట. దెర్ ఈజ్ నో మోడిఫికేషన్స్, రెనోవేషన్స్. క్రొత్తగా ఏమి అందులో మనం పెట్టవలసిన అవసరం లేదనే సంగతి 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అనమాట. అక్కడ 4లో మనం కనుక గమనించినట్లయితే వారు బలిపీఠం కట్టడమే కాకుండా చూడండి 3 చివరిలో ఉదయాస్తమయములు యెహోవాకు దహన బలులు అర్పించారు. తర్వాత 4వ వచనంలో పర్ణశాలల పండుగ, 5వ వచనంలో నిత్యమైన దహన బలి, అమావాస్యలకు పండుగలకు స్వేచ్ఛార్పణలు అర్పించుచూ వచ్చిరి అనే వివరాలు మనం చూస్తున్నాం. వచ్చినటువంటి వారందరూ కూడా తిరిగి ఆ సేవను ఏం చేశారు చెప్పండి? రివైవ్ చేశారు. ఏవైతే ఆగిపోయాయో వాటన్నిటిని వీరు దేంతో ప్రారంభించారని చెప్దాం అని అంటే బలిపీఠము ద్వారా వారు ప్రారంభించారని మనం చూస్తాం. 2వ సంస్కరణ కొరకు మనం కనుక ఆలోచన చేసినట్లయితే 6వ వచనంలో ఏం రాశారని అంటే 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పణ మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. 3వ అధ్యాయంలోనే పునాది వేశారు. పునాది వేసినప్పుడు 12వ వచనంలో మనం చదివితే లేక 11వ వచనం, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలిచిన పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 12 మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులను వృద్ధులైన అనేకులు
ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. అంటే పూర్వం చూసినటువంటి వారు అలా లేకపోయింది పునాది, అంత గొప్ప పునాదులను వారు చూశారు. ఇప్పుడు వేసేటువంటి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే మందిరానికి సరిపోయేటట్లుగా ఉన్నాయా లేదన్నట్టు. వేరే ఏం చేశారు, అక్కడ దుఃఖపడిన వారు ఉన్నారు, క్రొత్తగా మొదలు పెట్టడానికి ప్రభు సహాయం చేశారని సంతోషపడేటువంటి వారు ఉన్నారు అని చెప్తున్నాం అనమాట. ఇది మనం రెండవ సంస్కరణగా మనం చూస్తాం. మూడవ సంస్కరణ మనం చూస్తున్నాం, అదే 9వ అధ్యాయంలో సంగతి. 9వ అధ్యాయంలోని సంగతిని గురించి మనం ముందుగానే వివరించాం. వాటిని మొట్టమొదటిగా పరిశుద్ధ సంతతిగా ఉండడానికే వచ్చారా, కలిసిపోవడానికి వచ్చారా? మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? జఫన్య గారు మీకు తెలుసు ఉంటుంది, జఫన్య గారు వచ్చారు, జఫన్య గారు తెలుసు, తప్పే కానీ తప్పదండి అనేవాడండి. ఏంటండి అలా చేసుకోకూడదు కానండి, తప్పట్లేదండి. ఎమ్మెల్యే గారు వచ్చి అడిగారు, ఎంపీ గారు వచ్చి అడిగారు, ఏం చేస్తాం మరి? తప్పే కానండి, అవునండి, తప్పు తప్పే, తప్పు తప్పే, తప్పదు కాదు, తప్పు తప్పే, తప్పును తప్పుగానే మనం తీసివేయాలి. కనుక ఇక్కడ 9వ అధ్యాయంలో మనం పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి దానికి నిన్ను అపరిశుద్ధినిగా అపవిత్రునిగా చేసే ఏ కార్యమైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి? ఎందుకనంటే ప్రభు ఎప్పుడు వస్తారు? రేపా ఇవాళ? మనం పరిశుద్ధంగా ఉండాలా ఉండకూడదా? ఏ క్షణంలో ఆయన వచ్చినా మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అపవిత్రతకు ఏ విధమైన కారణాన్ని మనం మన చేతిలో పెట్టుకుని ఉండడానికి వీల్లేదు. అలా ఉంచినట్లయితే మన పరిశుద్ధ సంతతి యొక్క విలువేముంది ఇంకా? కనుక 9వ అధ్యాయంలో మొదటిగా మనం చూస్తాం, అది పరిశుద్ధ సంతతికి సంబంధించినటువంటి విషయాలుగా వారు గుర్తించినట్లుగా మనం చూస్తాం. ఎజ్రా యొక్క రెస్పాన్స్, ఈ సంగతి తెలిసిన వెంటనే ఎజ్రా గారు ఏమంటున్నారు? పర్లేదంటున్నారా? చాలాసార్లు అంటారు కదా, అనరండి? ఎమ్మెల్యే గారు ఎంపీ గారి దగ్గర కనుక మనం జరిగితే, చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? పర్లేదండి కొంచెం సేపు అయినా అంటే అంటాం. ఏంటి కొంచెం సేపు అయినా అపవిత్రం అవ్వచ్చా? మాట్లాడట్లేదు. కొంచెం సేపు అయినా అపవిత్రం అవ్వచ్చండి? అసలు అపవిత్రులు అవ్వడానికి అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎజ్రా ఏమన్నారు అని ఆలోచన చేస్తే ఎజ్రా ఏం చేశాడంట? బట్టలు చింపుకున్నాడు. ఆయనకు అధికారం లేదనుకుంటున్నారా? ఎజ్రాకు అధికారం లేదనుకుంటున్నారా? చెప్పాలి. ఎజ్రా అయిన ఆఫీసర్ అండి, మీకు తెలుసో లేదు. ఇతర బబులోను రాజుల చేతి క్రింద పన్ను కట్టనక్కర్లేనటువంటి అధికారి ఇతను. దాన్ని బట్టి ఆలోచన చేయండి. ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ఎంప్లాయ్. అలాంటి అధికారం కలిగినటువంటి ఆయన బట్టలు చింపుకుంటాడా? ఎవరాళ్ళు ఎలా తీసిరండి? పనిష్మెంట్ ఇచ్చేయచ్చు. వాట్ ఏ గ్రేట్ లీడర్ ఈస్, సచ్ లీడర్స్ వీ నీడ్. ఎంత గొప్ప నాయకుడు! ఒకసారి చూడండి, జరిగినటువంటి అపవిత్రతకు సంబంధించిన విషయాలను తెలుసుకున్న వెంటనే తను ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కడ ఉండి కూడా ఇలా జరిగింది అంటున్నాడు అనమాట. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ లైన్. 6వ వచనంలో మనం చదివితే, నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. ఈయన ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడు ఈయన? దేవుని ఎదుట ముఖం ఎత్తుకోలేనంత సిగ్గు పడేటువంటి పని ఏం చేశాడు ఎజ్రా? ఏం చేశాడు? అయితే ఎవరు చేశారు? తాను ఉండగా కూడా జరిగింది అని అర్థం. తాను ఉండగా కూడా ఇలా జరిగింది కనుక ఎవరు సిగ్గుపడుతున్నాను అంటున్నారు? ఓహో, నేను ఉండగా కూడా ఇలా జరుగుతుందా? వాట్ ఏ గ్రేట్ లీడర్ ఈస్. ఎంత గొప్ప నాయకుడండి! ఇటువంటి నాయకులు మన సంఘాల్లో కనుక ఉన్నట్లయితే, క్రైస్తవుల మధ్యలో అటువంటి నాయకులు కనుక ఉన్నట్లయితే ఎంత చక్కగా విషయాలు అర్థమవుతాయో దీంట్లోనే మనం చూస్తాం అన్నమాట. ఈయన తనకున్న అధికారాన్ని తొలగించాడు. ఏం చేశాడు చెప్పండి? బట్టలు చింపుకున్నాడు. తాను కూడా వారందరితో పాటు పాపిని ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకోవడం విషయంలో కనుక మనం చదివితే వెరీ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. 9th చాప్టర్ అండి. ఒక ఆయన అన్నారు, ఆల్ 9 ఆర్ సారోఫుల్ చాప్టర్స్ అంటారు. ఎజ్రా 9, నెహెమ్యా 9, దానియేలు 9, హెజ్కేల్ 9, రోమా 9. ఆల్ 9 ఆర్ సారోఫుల్ చాప్టర్స్ అనమాట.
కొన్ని నైన్స్ అనమాట, ఇలా చెప్పారనమాట. దీంట్లో కూడా ఆయన ఎంతగా దుఃఖపడ్డాడు అని అంటే, ఎంతగా దుఃఖపడ్డాడు అని తన వస్త్రాలు తాను చింపుకున్నాడు. అంతేకాదు, చూడండి మీరు గమనిస్తే 5వ వచనం. మీకు చెప్తాను చూడండి, 3-4 వచనాల్లో ఒకటి ప్రజల యొక్క స్పందన కూడా మనం చూస్తాం. చూడండి 3లో, నేను సంగతి నీవి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను గడ్డ వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు వీళ్ళంతా? అంటే అప్పుడే పెళ్ళిళ్ళు జరిగాయి కాదు కదా, ఇలా జరుగుతుందని చెప్పారు. చెప్పిన తర్వాత విన్న వెంటనే ఈయన వస్త్రాలు చించుకుంటే చాలామంది ఆయన దగ్గరకు చేరి వచ్చారు. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. తమ్మును తాము రాజు భుజించు భోజనం వలన అపవిత్రపరచుకొనకూడదని ఎవరు అనుకున్నారు? ఏ, దానియేలు. బి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. సి, ఎవరు కాదు. డి, పైవారు అందరూ. ఎవరు? ఒక్కడే అనుకున్నాడా కదా? ఒక్కడే అనుకున్నాడా? ముగ్గురు అనుకున్నారు? నలుగురు అనుకున్నారు? దాని గురించి దానియేలు గ్రంథంలో ఒకసారి చూస్తారా? 1వ అధ్యాయం. ఎన్నో వచనం చదువుతున్నారు? 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎవరండి ఇప్పుడు? సో ఏ ఒకడను. ఈ ఒకడు అనుకున్నందుకు ముగ్గురు తోడయ్యారు. తర్వాత ముందు ఎవరు కావాలి? దానియేలు వంటి వారు కావాలి. కొంతమంది షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లాంటి వారు ఏమో ఎవరు లేరు, మనం ఒక్కలో అనుకుంటేమని అనుకుంటారేమో అనుకున్నప్పుడు ఎవరు వంటి వారు కావాలి? దానియేలు వంటి వారు ఉంటాయి. ఇక్కడ ఎజ్రా కూడా అంతకుముందు ఇతను రాకముందే జరిగిన సంగతులు ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఎజ్రా ఎప్పుడైతే బట్టలు చించుకున్నాడో అందరూ ఆయన దగ్గరికి కూడా వచ్చారు. నువ్వేమైనా అలా నడిపించగలవా? కెన్ యూ ప్లీజ్ బీ లైక్ దట్? మనం ఆ విధంగా అనేక మందిని ప్రోత్సహించేటువంటి ఒక స్టాండ్ తీసుకోగలమా? ఈ రోజున బయటికి వెళ్ళేటప్పుడు మనం ఈ సంగతులను ఆలోచన చేద్దాం. ఎజ్రా తన జీవితకాలంలో ఇశ్రాయేలీయుల మధ్యకు దేవుని వాక్యాన్ని బోధిద్దామని వస్తే తను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బట్టలు వాక్యం బోధించడానికంటే ముందు తను ఏం చేయవలసి వస్తుందనంటే తన ప్రజలందరితో పాటు తను ఐక్యపరచుకోవాల్సి వస్తుంది. తను బట్టలు చించుకుంటున్నాడు. ఎవరైనా కూడా చేరారా అంటే ఎస్, కొంతమంది చేరి వచ్చారు. ఆయన ఎంత టైమ్లీ విషయాలు పాటించాడో మనం అక్కడ చదువుతాం. 9వ అధ్యాయంలో 5వ వచనంలో కనుక మనం చదివితే, లేక 4 చివరిలో చదివితే, సాయంత్రపు బలి అర్పణ వేళ వరకు కూర్చుంటుని అర్పణపు వేళను శ్రమ తీరగా నేను లేచి. దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రే. సమయాలు కూడా మనం గుర్తించాలన్నమాట. ఏ సమయం అని అంటే ప్రార్థించే సమయాలు కూడా మనం గుర్తించాలి. ఏర్పాటు చేయబడిన సంఘ కూడికలను మనం గుర్తించాలి, వాటిని మనం గౌరవించాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు చేసేటువంటి మేలుల గురించి మనం ఇందులో వివరాలు వినగలుగుతాం. ఇక్కడ నుంచి మనం ఆయన కిన్నుడైనటువంటి సంగతులన్నింటినీ కూడా మనం గమనించాం. అంటే చదివాను, 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇందులో మనం కొంచెము అనేటువంటి విషయాలు కూడా మనం గమనించవచ్చు అనమాట. నౌ దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. ఏంటిది అని అంటే 9వ అధ్యాయంలో ఆయన ఈ ఇశ్రాయేలీయులను పూర్తిగా నాశనము కాకుండా శేషం మాత్రమే తీసుకుని వస్తే, ఈ శేషం కూడా ఏం చేస్తుందంట? ఈ విధంగా మరలా తిరిగి అన్యులైనటువంటి వారితో కలిసిపోతుందన్నమాట. ఇలా అయితే ఇంక దేవుడు ఏ విధంగా బాగు చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో సారాంశం ఏంటంటే, ఎక్కడో మనం తప్పు చేసాం, బబులోని పంపించారు, తిరిగి బబులోని నుంచి మళ్ళీ శాసంగా తీసుకొచ్చిన వీరే తప్పు చేస్తూ ఉంటే కనుక ఇక మరి ఇంకేంటి పరిష్కారం? మనం దీనికి మరి ఏ విధంగా పరిష్కారం లేదు అని మనం 15వ వచనం వరకు మనం చూస్తాం. ఒక మాట 10వ అధ్యాయంలో
మొదటి 2 వచనాలు చదువుతాను, ముగిస్తాను. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్పవారు సమూహముగా అతని ఎదుగు కూడి వచ్చి బహుగా ఏడవగా, యాలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుని సెకన్య ఎజ్రాతో ఇట్లెను. రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? 9-10 అధ్యాయాలు మీరు చదివితే కనుక మీకు తెలిసేటువంటి సంగతి ఏంటంటే, ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు. ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తుందంటే 10వ అధ్యాయం వచ్చినప్పటికి ఒక ఆయన లేచాడంట. ఏమని లేచాడు? ఎంతసేపు ఇలా కూర్చుంటావు ఎజ్రా గారు? మీరు లేవండి, లేచి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. దట్ ఈస్ రియల్ రెస్పాన్స్ అనమాట. మనం ఎవరిని ఏమనక్కర్లేదు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. మనం కనుక కూర్చొని ప్రార్థన చేసినట్టయితే ఎక్కడ మార్పు వస్తుంది? ఎక్కడ మార్పు రావాలి అక్కడ మార్పు వచ్చేస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే, ఎజ్రా వలే కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మార్పును వారిలో నుంచి తీసుకుని వస్తాడు. మీకు గమనిస్తే ఆ యాలాము అనేటువంటి వారు తమ తండ్రులు అన్యులను పెళ్లి చేసుకున్నటువంటి వారిలోంచి లేచాడు అనమాట. ఇతను లేచి మేము తప్పు చేసాం, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అతను అడిగినప్పుడు పర్యవసనాన్ని అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అదే నెహెమ్యా గ్రంథంలో ప్రాకారం కడతారు. వారందరూ ప్రాకారం కట్టుకున్న తర్వాత వారు సరైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించిన సంగతులను మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. దేవుడి మాటలు మనకు ప్రోత్సాహకరంగా దీవించునుగాక.